సంగారెడ్డి పాత బస్టాండ్లోని చెరువు కట్టపై శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమం జరిపిన అనంతరం వేద మంత్రాలతో శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. ఆ అమ్మవారి దీవెనలు సంగారెడ్డి పట్టణ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నామని గంగపుత్ర సంఘం సభ్యులు అన్నారు. గంగపుత్ర సంఘం మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా హోమం కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు కూన సత్తయ్య, కార్యదర్శి కిషన్ మరియు మిరుదొడ్డి నగేష్, కూన చిదంబర సాయి, గుర్రం నరసింహారాజు, కూన శ్రీనివాసరాజు, కూన సంతోష్, కాడబోయిన ఆంజనేయులు, వంశీ, గుర్రం బాబురావు, గుర్రం సురేందర్, గుంటి కుమార్, కూన కొండల్, నగేష్, సతీష్, మిరుదొడ్డి రాజేష్, గుర్రం రమేష్ మరియు మహిళలు భక్తులు పాల్గొన్నారు. కనబడుతున్నాయి వీళ్ళ దాంట్లో నాకు తెలియదు. రెడీ చూడండి. ఓకే రెడీ అందరూ వస్తారు. అంటే ఇక్కడ చూడండి ఒకసారి. కాకి ఇక్కడ చూడండి.
కొంచెం బయటకు రా, సోనా కొంచెం బయటకు రా. రైట్ నాన్న ఇక్కడ చూడండి ఒకసారి అందరూ. ఒకసారి ఇక్కడ చూడరా అందరూ, ఒకసారి ఇక్కడ చూడండి, అలాగే పట్టుకోండి. ఇక్కడ చూడండి ఆంటీ, ఇక్కడ చూడండి ఆంటీ. అందాలు గారు సర్వతో సత్కారం చేయగలరు. సునీత గారు, సునీత గారు అరే జరబెట్టా బహుమతి కూడా ప్రదానం చేయబడుతుంది. సత్కారం చేయగలరు. బహుమతి ఇవ్వగలరు. కాకి ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి. సోనా కొంచెం బయటకు రా, సోనా కొంచెం బయటకు రా. రైట్ నాన్న ఇక్కడ చూడండి ఒకసారి అందరూ. మా మహిళా అక్క చెల్లెళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి రంగంలో అన్ని రంగాలలో మహిళలంటే అందరు ముందుకుంటారు. ఇక్కడ కూడా మహిళా సంఖ్య ఎక్కువ ఉన్నది, నాకు చాలా ఆనందం వేసింది. మహిళలంటే చిన్న చూపు చూసే పోయే కార్యక్రమం వదిలేసి ఇప్పుడు మహిళలంటే పెద్ద పెద్ద కార్యక్రమాలలో అన్నిట్లో అర్ధభాగమై ఉంటున్న మహిళా మనులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా వేణన్నకి నాకు దాదాపు 15-16 సంవత్సరాల పరిచయం ఉన్నది. అయినప్పటికీ మహిళలకి ఒక పెద్దపీట వేస్తూ మహిళలందరినీ ఏకంగా మహారాణిలుగా చూడాలంటాడు ఆయన. మహిళల్ని ఎప్పుడు ఆది పరాశక్తిగా చూస్తాడు. మహిళల శక్తి మనది మనకు తెలియదు, కానీ మహిళా శక్తి అంటే హనుమంతుడు లాంటి శక్తి. మన శక్తి మనకు తెలియదు అంటారు. కాబట్టి మహిళలు లేని ఏ కార్యక్రమం జరగదు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకుండాలి. మహిళలు మనకెంతో ముందుకు రాని ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కట్టమైసమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమము అంగవంగ వైభవంగా జరిగిందండి. ఈ యొక్క కట్టమైసమ్మ సంఘము, ఈ గంగపుత్ర సంఘం వాళ్ళందరూ కలిసి కూడా చాలా ఘనంగా అమ్మవారిని యొక్క ప్రతిష్ట కార్యక్రమం చేశారు. ఈ ప్రతిష్టలో భాగముగా 3 రోజులు ఈ కార్యక్రమం అనేది జరిపించామండి. 3 రోజులు కూడా అమ్మవారి యొక్క విగ్రహానికి అధివాసాలు, అలాగే మండపారాధనలు, అలాగే చండీ హోమాలు, ఇతరితర దేవతా సంబంధించినటువంటి హోమాలు అన్నీ కూడా చేసుకొని ఆ ముహూర్తం టైంకి చక్కగా అంగవంగ వైభవంగా వందలాది మంది భక్తుల మధ్యలో మేళ తాళాలతో ఘనంగా చక్కగా వైభవంగా ప్రతిష్ట అనేది జరిగిందండి. గంగపుత్ర సంఘం వారు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరిపించారు. అమ్మవారికి ప్రతిష్ట అయ్యాక బోనాలు, అలాగే వడిబియ్యాల కార్యక్రమం, కొంత వందలాది మందికి అన్నదాన ప్రసాదాలను కూడా చేయడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషము. జై బలో కట్టమైసమ్మ తల్లికి నమ. శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవి నమ. ఇక్కడ సంగారెడ్డిలో గల చెరువుకట్టలో గల శ్రీ కట్టమైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఎంతో అంగరంగ వైభవం జరిగింది. ఇక్కడ భక్తులందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇట్టి పూజలో పాల్గొన్నారు. 4వ తారీఖు మంగళవారం రోజున స్వస్తి పుణ్యావాచనం, గణపూజ, అలాగే రుద్రహోమము, అలాగే యోగిని ఆరాధన, అలాగే అమ్మవారి ఉద్వాసన కార్యం జరిగింది. బుధవారం రోజున అమ్మవారిని
పుష్పాదివాసం, శయ్యాదివాసం, చండీ హవనం, రుద్రహవనం, మన్యుసూక్త హోమం జరపబడింది. అలాగే ఈరోజు అనగా గురువారం రోజున ఉదయం నుంచి లఘుహోమాలు, అలాగే అమ్మవారి దివ్య మంగళమైన ప్రతిష్టా కార్యక్రమం ఎంతో అద్భుతం జరిగింది. ఇట్టి భక్తజన సమూహానికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు. అందరూ కలిసి కట్టుగా ఉండి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్నారు. వారికి వారి కుటుంబానికి జగన్మాత కృప ఉండాలని కోరుకుంటూ, అమ్మవారి కృపలు అందరూ ఉండాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీమాత. అందరు కలిసి ఈరోజు అందరం బోనాలు తీర్చుకున్నాము. నిన్న హోమం అయింది, మొన్న చండీ యాగం అయింది. అందరు కలిసి అందరము హోమము అన్నీ సంపూర్తిగా చేసుకున్నారు. మా అమ్మవారి కృప వల్ల అందరూ ఆరోగ్యంగా అష్టైరుషాలతోని మా చెరువులోని మాకు ఉన్నదే అమ్మవారితోని మొత్తము జీవనోపాధి కల్పించారు మా అమ్మవారే. ఈరోజు మా అమ్మవారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా గుడికే కళ్ళు వచ్చేసింది. అమ్మవారి వల్లనే మేము అందరము ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మా సంఘ సభ్యులందరికీ పాదాభివందనాలు. మా యొక్క పంతులకి, పూజారులకి చాలా బాగా పూజలు చేశారు. వాళ్ళకు కూడా పాదాభివందనాలని కోరుకుంటున్నాను. కట్టమైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది సంగారెడ్డి మహబూబ్ సాగర్ కట్ట మీద. అదేవిధంగా బోనాలు కూడా జరుపుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ దేవి ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరు కూడా, సంగారెడ్డి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా, పుర ప్రముఖులు కూడా, వాళ్ళందరూ కూడా అమ్మవారి దీవెనల కోసం వచ్చిర్రు. వాళ్ళ అమ్మవారి ఆశీస్సులు కూడా పొందిర్రు. వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఈ కట్టమైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనకు ఎవరైతే విచ్చేసిరో వాళ్ళందరికీ కూడా మా గంగపుత్ర సంఘం నుండి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే ఇంకేదంటే గాలిపోషమ్మ గుడి కూడా బోనాలు తీయడం జరిగింది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కూడా జరుగుతుంది. ఇదే రోజు, ప్రతి సప్తమి రోజు అనుకుంటా. ఈరోజు ఏది ఉందో అదే రోజు ఖచ్చితంగా వార్షికోత్సవం జరుగుతుంది. అదే ప్రతి ఒక్క సంఘ సభ్యులు కానీ, గంగపుత్రులు కానీ, మన సంగారెడ్డి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందే కోరుచున్నాం.